అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 30. ఇక స్టోరీలోకి వెళ్తే ఏంజెల్ ఇన్ వైట్ డ్రెస్. ఇంతకీ ఆ ఏంజెల్ ఎవరు ఇప్పుడు చూద్దాం. కరణ్లో అంత టాలెంట్ ఉందని నువ్వు ఎలా కనిపెట్టావో, వాటికి ఏ ఏ పద్ధతులు ఉపయోగించావో చెప్పమని స్నేహాన్ని అడిగాడు కమల్. ఆ మాటకు చురుక్కున కోపం తెచ్చుకుంది స్నేహ. కానీ వెంటనే కంట్రోల్ చేసుకుంటూ, కమల్ గారు జోక్ చేస్తున్నట్లున్నారు. నాకు మీలాగా కొత్త పద్ధతులు తెలియవు కదా. నేను ఒక ఆర్టిస్ట్ను, అంచనా వేసే నార్మల్ పద్ధతినే ఫాలో అవుతున్నాను అని చురకంటించింది. దాంతో తేలుకుట్టిన దొంగల ఒక క్షణం సైలెంట్ అయిన కమల్ వెంటనే టాపిక్ మారుస్తూ, ఓకే మేనేజర్ స్నేహ, మరి కొన్ని రోజుల్లో మన కంపెనీ రీయూనియన్ రాబోతోంది. మీరు ఆన్ టైంలో అటెండ్ అవ్వాలి. డోంట్ బి లేట్ అని అన్నాడు. ఆ మాటకు స్నేహ కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి రీయూనియనా? నాకు దీని గురించి ఏం తెలియదే అని అంది. అప్పుడు కమల్ ఎగతాళిగా నవ్వి, మీలాంటి బిజీ పర్సన్స్కు దాని గురించి ఎలా తెలుస్తుంది? అది కంపెనీ యాన్యువల్ గ్యాదరింగ్. ఆ రోజు బిగ్ బాస్ కూడా అక్కడ ఉంటారు. ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి విసురుగా లేచి బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన కమల్ వైపు విచిత్రంగా చూసిన స్నేహ చిన్నగా నవ్వి తన పనిలో పడిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం కంపెనీ క్యాంటీన్లో కూర్చొని లంచ్ చేస్తున్నారు స్నేహకరణ్. అప్పుడు హఠాత్తుగా ఆమె ఉదయం కమల్ చెప్పిన విషయం గుర్తు చేసుకొని, కరణ్, కొన్ని రోజుల్లో కంపెనీ యాన్యువల్ గ్యాదరింగ్ ఉందంట. ఆ విషయం నీకు తెలుసా అని అడిగింది. అవును మేడం, కంపెనీ ప్రతి సంవత్సరం కొన్ని పార్టీలు ఇస్తూ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు నేను వాటికి అటెండ్ అవ్వలేకపోయాను. కాబట్టి దాని గురించి మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేను అని అన్నాడు. కమల్ అతన్ని ఎవరితో కలవనివ్వకుండా, పార్టీలకు కూడా రానివ్వకుండా అడ్డుకున్నాడని అర్థం చేసుకున్న స్నేహ, ఏం పర్వాలేదు, ఈ సంవత్సరం నువ్వు ఆ పార్టీలన్నీ చూడడమే కాదు, అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కూడా ఉంటావు అని అంది. ఆ మాటకు కరణ్ చిన్నగా నవ్వి, థ్యాంక్ యూ మేడం అని అన్నాడు. సరే, లంచ్ అయిపోయాక ఇక నువ్వు హాస్పిటల్కి వెళ్ళు. ఈరోజు కవితతో ఉండు. ఇక ఇండియన్ 2 మూవీ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం మాత్రమే ఉంది. ఆ తర్వాత నువ్వు బిజీ అయిపోతావు అని చెప్పింది స్నేహ. ఓకే మేడం, థ్యాంక్ యూ అన్నాడు కరణ్. కాసేపటికి లంచ్ పూర్తవడంతో స్నేహ ఆఫీస్కి, కరణ్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు. తర్వాత రోజు వీకెండ్ కావడంతో ఆ రోజు స్నేహకు ఆఫీస్ లేదు. యువన్ కూడా ఇంటి దగ్గర ఉండటంతో కొన్ని రోజుల్లో జరగబోయే కంపెనీ రీయూనియన్కి అటెండ్ అవ్వడం కోసం ఒక డ్రెస్ తీసుకోవాలని అనుకుంది స్నేహ. దాంతో బ్రేక్ఫాస్ట్ పూర్తయిన తర్వాత యువన్ను తీసుకొని బయటకు వెళ్ళడానికి బయలుదేరింది. వాళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్తున్నారని గమనించిన అన్నపూర్ణ కొంచెం కంగారు పడుతూ, మేడం, యువను తీసుకొని ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఆ రోజు అర్ధరాత్రి బయటకు వెళ్ళిన స్నేహ దెబ్బలు తగిలించుకొని ఇంటికి వచ్చిన దగ్గర నుండి అన్నపూర్ణకు స్నేహ గురించి కొంచెం కంగారుగా ఉంటుంది. అందుకే ఆమెను అడగకుండా ఉండలేకపోయింది. అప్పుడు స్నేహ, వచ్చే వారం కంపెనీలో ఒక పార్టీ ఉంది. నేను డ్రెస్ కొనడానికి వెళ్తున్నాను అన్నపూర్ణమ్మ గారు. అలాగే యువను కూడా కొంచెం కాలక్షేపంగా ఉంటుందని బయటకు తీసుకెళ్తున్నాను అని సమాధానం చెప్పింది. ఆ మాటకు అన్నపూర్ణ నవ్వి, మేడం, మీరు బయటకు వెళ్ళి డ్రెస్ కొనాల్సిన అవసరం లేదు. మీ మెజర్మెంట్స్ చెప్పండి, డ్రెస్ రెడీ అయ్యి ఇంటికి వస్తుంది అని చెప్పింది. అన్నపూర్ణ స్నేహను అక్షయ్కి నిజమైన భార్యగా అనుకోవడం వల్ల అక్షయ్ భార్యగా ఉండే అమ్మాయికి ఎలాంటి రాయల్ ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ను స్నేహకి ఇవ్వాలనుకుంటుంది అని అర్థం చేసుకుంది స్నేహ. దాంతో ఆమె కొంచెం ఇబ్బందిగా, అదంతా ఏం అవసరం లేదు అన్నపూర్ణమ్మ గారు, నేనే బయటకు వెళ్ళి కొనుక్కుంటాను అని అంది. అదే టైంలో అక్షయ్ మెట్లు దిగి వస్తూ వాళ్ళిద్దరి మాటల్ని విన్నాడు. దాంతో అతను, ఏం అవసరం లేదు, మీ ఇద్దరిని నేనే బయటకు తీసుకెళ్తాను అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ కొంచెం ఆశ్చర్యంతో నోరు తెరిచింది. ఈ మధ్య అక్షయ్ ప్రవర్తన కొంచెం తేడాగా ఉందని అనుకుంది. కానీ అతనికి ఎదురు చెప్పకుండా మౌనంగా యువన్ చేతిని పట్టుకొని అతని వెనుక వెళ్ళింది. అనుకోకుండా తల్లిదండ్రులు ఇద్దరితో బయటకు వెళ్తున్న యువన్ సంతోషంతో కార్ విండోలో నుండి బయటకు చూస్తూ అతనికి వింతగా కనిపించిన వాటిని అక్షయ్కి చూపిస్తూ, డాడీ అదేంటి, డాడీ ఇదేంటి అంటూ ఏవేవో ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. అక్షయ్ అతను అడిగిన వాటికి ఓపికగా సమాధానమిస్తున్నాడు. అది చూసిన డ్రైవర్ కొంచెం ఆశ్చర్యపోతూ, అక్షయ్ సార్ ఈ బాబు పట్ల చాలా కేరింగ్గా ఉన్నాడు. నిజంగా నాకు తెలిసిన సీఈఓ ఇతనేనా అని అనుమానంగా ఉంది అని అనుకున్నాడు. కాసేపటికి కార్
మిల్కీ వే బోటిక్ ముందు ఆగింది. స్నేహ కారు నుండి కిందకు దిగి షాప్ వైపు చూసింది. అప్పుడు అక్షయ్ ఆమె పక్కన వచ్చి నుంచొని, నిన్ను షాప్ని చూడ్డానికి తీసుకురాలేదు, షాపింగ్ చేయడానికి తీసుకొచ్చాను అని చెప్పి యువన్ చేతిని పట్టుకొని లోపలికి నడిచాడు. ఆ మాటకు స్నేహ నుదురు చిట్లిస్తూ అతను వెళ్ళిన వైపే కొంచెం ఉక్రోషంగా చూసి, నేను కూడా షాప్ చూడ్డానికి రాలేదు, షాపింగ్ చేయడానికే వచ్చాను అని తనలో తానే గొనుక్కుంటూ లోపలికి వెళ్ళింది. ఆ బోటిక్లోని ఇంటీరియర్ మొత్తం మినిమలిస్ట్ స్టైల్లో డెకరేట్ చేసి ఉంది. కన్స్ట్రక్షన్ సిస్టమ్ చాలా క్లియర్గా ఉంది. బట్టలన్నీ హ్యాంగర్స్కి నీట్గా వేలాడదీసి కనిపిస్తున్నాయి. మొత్తంగా ఆ బోటిక్ స్నేహకు బాగా నచ్చింది. వెంటనే ఆమె అక్కడ కనిపించిన డ్రెస్సులన్నీ చూస్తూ ముందుగా వాటి ట్యాగ్లను చెక్ చేసింది. వాటిపై 2024 మోడల్స్ అని కూడా రాసి ఉండడంతో ఆమె కంగారు పడుతూ, ఈ అక్షరను ఎలాంటి షాప్కి తీసుకొచ్చాడు, ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ మోడల్స్, వీటి కాస్ట్ చాలా ఎక్కువగానే ఉంటుంది, ఇవి నా బడ్జెట్లో ఉంటాయో లేదో అని అనుమానంగా అనుకుంది. అక్షయ్ సైలెంట్గా ఆమె ముఖాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన షాప్ మేనేజర్, హలో అక్షయ్ గారు, వెల్కమ్ టు ది స్టోర్, మీకేం కావాలో చెప్తే మేము వాటిని చూపించడంలో హెల్ప్ చేస్తాం అని అన్నాడు. అప్పుడు అక్షయ్ పక్కనే ఉన్న స్నేహ వైపు చూపించి, ఈమెకు తగిన పార్టీ వేర్ సెట్ చేయండి అని చెప్పాడు. ఓకే సార్ అని చెప్పిన ఆ మేనేజర్ పక్కనే ఉన్న సేల్స్ గర్ల్ని పిలిచి, మేడంను విఐపి వింగ్కు తీసుకొని వెళ్ళి అక్కడున్న డ్రెస్సులన్నీ చూపించు అని చెప్పి స్నేహ వైపు చూసి, మేడం ప్లీజ్ మీరు ఆమెతో వెళ్ళండి, ఆమె మీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పాడు. సేల్స్ గర్ల్ ప్లీజ్ కమ్ మేడం అని పిలవడంతో స్నేహ ఆమె వెనకే వెళ్ళింది. విఐపి వింగ్లో ఉన్న డ్రెస్సులన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఒక్కో డ్రెస్ ఒక్కో మోడల్లో ఉండి ప్రతిదీ అట్రాక్ట్ చేస్తోంది. స్నేహ అందులో పర్పుల్ కలర్ డ్రెస్ ఒకటి చేతిలోకి తీసుకొని చూసింది. అప్పుడు సేల్స్ గర్ల్, మేడం ఇది నెక్స్ట్ ఇయర్ మోడల్, మొన్ననే ఇటలీ నుండి ఎయిర్ లిఫ్ట్ చేశాం, ఇది మీకు చాలా అందంగా ఉంటుంది అని చెప్పింది. స్నేహ నవ్వి ఏం మాట్లాడకుండా మిగతా డ్రెస్సుల్ని కూడా పట్టుకొని చూస్తూ ఉంది. హఠాత్తుగా దూరంగా కనిపించిన వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ చూసి ఆమె కళ్ళు వెలిగిపోయాయి. వెంటనే ఆ డ్రెస్ దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని చూసింది. వైట్ కలర్ స్మూత్ క్లాత్పై అందమైన పింక్ కలర్ థ్రెడ్ గులాబీలు గుత్తులు గుత్తులుగా డిజైన్ చేసి ఉన్నాయి. వెంటనే దాన్ని హ్యాంగర్ నుండి బయటకు తీసింది స్నేహ. అప్పుడు సేల్స్ గర్ల్స్ అక్కడికి వచ్చి, మేడం ఈ డ్రెస్ మీ షోల్డర్ని ఎక్స్పోజ్ చేసే మోడల్, ఒకవేళ మీకు అలా ఎక్స్పోజ్ చేయడం ఇష్టం లేకపోతే మేము డ్రెస్తో పాటు ఒక చిన్న షాల్ని కూడా ప్రొవైడ్ చేస్తాం, దీని క్లాత్ స్మూత్గా ఉండి మీ స్కిన్కి ఎలాంటి ర్యాషెస్ రాకుండా చేస్తుంది అంటూ ఆ డ్రెస్ ప్రత్యేకతను వివరించింది. స్నేహ విని థ్యాంక్ యూ, నేను ఈ డ్రెస్ని ట్రై చేయొచ్చా అని అడిగింది. ష్యూర్ మ్యామ్, ఐ విల్ హెల్ప్ యూ అంటూ ఆ డ్రెస్ తీసుకొని స్నేహ వెనకాల వెళ్ళింది సేల్స్ గర్ల్. అక్షయ్ యువన్ ఇద్దరూ బయటే ఉన్న సోఫాలో కూర్చొని స్నేహ కోసం వెయిట్ చేస్తున్నారు. 10 నిమిషాల తర్వాత ట్రయల్ రూమ్ నుండి బయటకు వచ్చిన స్నేహ విఐపి వింగ్ నుండి బయటకు వచ్చింది. అక్కడ అక్షయ్ పక్కనే కూర్చొని ఉన్న యువన్ బయటకు వచ్చిన స్నేహను ముందుగా చూసి ఆశ్చర్యంతో ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేస్తూ, మమ్మీ యు ఆర్ లుకింగ్ గార్జియస్, నువ్వు ఇందులో ఏంజిల్లా ఉన్నావు అంటూ ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నేహ వేసుకున్న డ్రెస్ను అపురూపంగా చూశాడు. యువన్ మాటలకు తలెత్తిన అక్షయ్ కూడా స్నేహను ఆ డ్రెస్లో చూసి నోట మాట రానట్లుగా ఉండిపోయాడు. స్నేహ నవ్వుతూ యువన్ బుగ్గను పట్టుకొని సాగదీసి, దేవకన్యలాగా ఉండనులే కానీ ఈ డ్రెస్ అయితే బాగానే ఉంది అని చెప్పింది. అప్పుడు యువన్ తల అడ్డంగా ఊపుతూ, లేదు మమ్మీ, నేను చెప్పింది నిజమే, నువ్వు కావాలంటే డాడీని అడుగు అంటూ అక్షయ్ వైపు చూసి, డాడీ ఈ డ్రెస్లో మమ్మీ ఎలా ఉందో నువ్వే చెప్పు అని అన్నాడు. స్నేహ ఆ ప్రశ్నకు అక్షయ్ వైపు ఇబ్బందిగా చూసింది. యువన్ పిలుపుకు అక్షయ్ వెంటనే తేరుకొని తన ముఖంలో ఎక్స్ప్రెషన్ సరిచేసుకొని కంపోజ్డ్గా ఉండడానికి ట్రై చేస్తూ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అని అన్నాడు. ఆ మాటలకు స్నేహ చెంపలు సిగ్గుతో కెంపులయ్యాయి. అది చూసిన అక్షయ్ ఆ సిగ్గు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టినట్లుగా ఫీల్ అయ్యాడు. స్నేహ వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది. అక్షయ్ బిల్ పే చేయడంతో సేల్స్ గర్ల్ వెళ్ళి డ్రెస్ను కారులో పెట్టింది. కారులో కూర్చున్న స్నేహ కాసేపటి తర్వాత అక్షయ్తో ఏదో మాట్లాడాలని సంకోచిస్తూ నిదానంగా, డ్రెస్ సెలెక్షన్స్లో హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ కానీ అంటూ ఆగిపోయింది. ఆమె ఆగిపోవడంతో, కానీ ఏంటి,
ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు అక్షయ్. అప్పుడు స్నేహ కొంచెం భయంగా, కానీ ఈ డ్రెస్ ఎంత కాస్ట్ అయిందో చెప్తే నేను ఆ బిల్ తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను అని ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడుతూ అతని ముఖం వైపు చూసింది. స్నేహ మాట వినగానే అక్షయ్ ముఖం మారిపోయింది. దాంతో అతను సీరియస్గా ఆమె వైపు చూసి, నేను ఒక డ్రెస్ కూడా కొనిపెట్టలేని వాడిలా కనిపిస్తున్నానా అని అన్నాడు. స్నేహ వెంటనే కంగారుగా, లేదు, నా ఉద్దేశం అది కాదు అని ఒక క్షణం ఆగి చిన్నగా, మనిద్దరిది నిజమైన పెళ్ళి కాదు, మన మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేదు, అలాంటప్పుడు నేను మీ దగ్గర నుంచి డ్రెస్ తీసుకోవడం అంటూ ఆగిపోయింది. ఆ మాటకు అక్షయ్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయాడు. దాంతో స్నేహ మళ్ళీ మాట్లాడుతూ, మీరు ఇప్పటికే నా విషయంలో చాలా హెల్ప్ చేశారు, వాటన్నిటికీ నేను మీకు రుణపడి ఉన్నాను, కానీ ఈ హెల్ప్ని నేను తిరిగి చెల్లిస్తాను, డబ్బు విషయంలో మనం కొంచెం క్లియర్గా ఉండాలి అని అంది. తన మాటలకు అక్షయ్ కోపంతో అరుస్తాడేమోనని లోపల భయంతో టెన్షన్ పడుతూ ఉంది స్నేహ. కానీ అప్పుడు అక్షయ్ చిన్నగా నవ్వి, నిజమే, నువ్వు ఖచ్చితంగా ఈ డ్రెస్కి బిల్ పే చేయాలి, అయితే ఇచ్చేయి, 1,30,000 అని అన్నాడు. ఆ మాట వినగానే స్నేహ కళ్ళు నమ్మలేనట్లుగా విశాలమయ్యాయి. ఆమె అక్షయ్ వైపు వింతగా చూస్తూ, ఏంటి, ఈ డ్రెస్ 1,30,000 అని అపనమ్మకంగా అడిగింది. అవును, కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నువ్వు నేను వైఫ్ అండ్ హస్బెండ్ అనుకొని ఆ మేనేజర్ 1,30,000కే ఇచ్చాడు, నిజం చెప్పాలంటే దాన్ని మార్కెట్ రేటు 2,00,000 అని అన్నాడు. అది వినగానే స్నేహ నిర్మోహమాటంగా ఉలిక్కిపడి నోరు తెరిచి చూసింది. వెంటనే ఆలోచిస్తూ, ఇప్పుడు ఇంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురావాలి, అయినా ఒక్క డ్రెస్కి ఇంత డబ్బు ఖర్చు పెట్టడం వేస్ట్, దేన్ని నేను 2-3 సార్లు కన్నా ఎక్కువ వేసుకోలేను అనుకుంటూ అక్షయ్ వైపు చూసి తడబడుతూ, ఈ డ్రెస్ నేను తిరిగి ఇచ్చేయచ్చా అని అడిగింది. ఆ మాటకు అక్షయ్ ఆమె వైపు సూటిగా చూసి, నేను కొన్న డ్రెస్ తిరిగి ఇవ్వటం పాసిబుల్ అని నువ్వు అనుకుంటున్నావా అని అన్నాడు. అది విన్న స్నేహ, నిజమే, అక్షయ్ లాంటి పర్సన్ డ్రెస్ను తిరిగి ఇవ్వడం చండాలంగా ఉంటుంది, కానీ ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ ముఖాన్ని అయిష్టంగా పెట్టుకొని చేతిలోని డ్రెస్ వైపు చూసింది. అది చూసి అక్షయ్ నవ్వు ఆపుకుంటూ, సరే, నువ్వు నాకు డబ్బులు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నావు కాబట్టి నా దగ్గర ఒక ఆప్షన్ ఉంది అని అన్నాడు. ఏంటది అని ఆత్రంగా అడిగింది స్నేహ. నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుకి ప్రామిసరీ నోట్ రాసి ఇవ్వు, ఆ తర్వాత నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నాకు ఇచ్చేయి అని ఆఫర్ ఇస్తున్నట్లుగా చెప్పాడు. దాంతో స్నేహ మరో దారి లేనట్లు సరేనని తలూపింది. వెంటనే అక్షయ్ తన ఆఫీస్ బ్యాగ్లో నుండి వైట్ పేపర్ తీసుకొని స్నేహ తనకు 1,30,000 అప్పు ఉన్నట్లు రాసి ఆ పేపర్ను ఆమె ముందు పెట్టాడు. స్నేహ ఆ పేపర్ను చూసి, ఈ మనిషికి కొంచెం కూడా కనికరం లేదు, డబ్బులు అవసరం లేదని కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఏదో బుద్ధి తక్కువై డబ్బులు ఇస్తానని అన్నాను, ఇప్పుడు ఒక్క డ్రెస్ కోసం 1,50,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని తనలో తానే బాధపడుతూ పెన్ తీసుకొని ఆ పేపర్పై సైన్ చేసింది. అక్షయ్ ఆమె ముఖం వైపు చూసి నవ్వుకున్నాడు. జరిగిందంతా చూసిన యువన్ కూడా స్నేహ ముఖం వైపు చూసి ఒక లుక్ ఇచ్చాడు. ఆ చూపులో, మమ్మీ, నువ్వు నిజంగా స్టూపిడ్ అని తిడుతున్నట్లే అనిపించింది. దాంతో స్నేహ మౌనంగా తల పక్కకు తిప్పుకుంది. అక్షయ్ స్నేహాల కథలో రాబోతున్న ముఖ్యమైన మలుపు ఏంటి? ఇప్పుడిప్పుడే మొదలవుతున్న బంధం ఆదిలోనే అంతమవుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.